నమస్కారం. కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి, కాకినాడ జిల్లా ఎస్పీ గారికి నమస్కారం. కాకినాడ నగరంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవస్థానం ఆధారంగా కాకినాడలో అనేక టెంపుల్లోనూ హిందూ ప్రజలందరూ కూడా దసరా సంబరాలు నిర్వహించుకుంటూ అమ్మవారి ఆశీస్సుల కోసం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతోటి దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. అదే సమయంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి ఆనుకొని ఉన్నటువంటి మెక్లారిన్ గ్రౌండ్లో క్రైస్తవ సభలకి పర్మిషన్ ఇవ్వడం అనేటటువంటిది అధికారులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడిగా, నగర గణేష్ ఉత్సవ సమితి కాకినాడ జిల్లా కన్వీనర్గా, ఒక హిందువుగా కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ఈ విషయం మీద దసరా సంబరాలు జరుగుతున్న సమయంలోనే బాలా త్రిపుర సుందరి అమ్మవారి గుడి పక్కన సభలు నిర్వహించుకోవడానికి పర్మిషన్లు ఇవ్వటం, ఆ ఇచ్చిన పర్మిషన్లలో ఆధారంగా వందల మైకులు పెట్టి, డీజేలు పెట్టి బాలా త్రిపుర సుందరి గుడిలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా యేసునామం వినిపించే విధంగా సౌండ్ పెట్టి నిర్వహించినటువంటి నిర్వాహకుల యొక్క ఆలోచన, హిందువులు బుద్ధిమంతులు, లేదంటే వాళ్ళు హిందువులు అన్న సంగతి మర్చిపోయి దేవుడు దండం పెట్టుకుని వెళ్ళిపోయేటటువంటి మనస్తత్వం కలిగి అందరూ మనవాళ్ళే అనుకునేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి హిందువులకి అధికారులు కానీ క్రైస్తవులు కానీ ఏ విధమైన వాతావరణం కల్పిస్తున్నారనే విషయం ఈ వీడియో ద్వారా నేను హిందువులని అడుగుతున్నాను, క్రైస్తవుల్ని అడుగుతున్నాను, అక్కడ నిర్వహిస్తున్నటువంటి క్రైస్తవ పెద్దల్ని అడుగుతున్నాను, చివరిగా పర్మిషన్ ఇచ్చినటువంటి కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కూడా అడుగుతున్నాను. ఎందుకు అడుగుతున్నానంటే ఆ గ్రౌండ్ ఆర్డీఓ గారి కంట్రోల్లో ఉంది. కనీసం 9 రోజులు, అంటే హిందూ పండుగ ఏ రోజు చేస్తే ఆ రోజే సభలు పెట్టాలి, హిందువులు ఏ రోజు రోడ్డు మీద ఎక్కితే ఆ రోజే క్రైస్తవులు రోడ్డు మీదకి రావాలి. కానీ దేవాలయంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయంలో ఎన్ని మైకులు పెట్టారు, ఎంత సౌండ్ పెట్టారు, గుడి పరిధిలోకే వాయిస్ తప్ప పక్కకు వచ్చే అవకాశం లేదు. కానీ మీ పర్మిషన్ ఆధారంగా వందలు గొట్టాలు పెట్టడం, డీజేలు పెట్టడం, విపరీతమైన సౌండ్ తోటి యేసునామం అమ్మవారి గుడిలో వినిపించేలాగా చేస్తున్నారంటే భయభక్తులు లేనటువంటి వ్యవస్థలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది ఒకసారి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు గమనించాలని చెప్పి ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా హిందూ ప్రజలు కూడా గుర్తించాలి, గమనించాలి, మేల్కోవాలని చెప్పి హిందూ ప్రజలను కోరుతున్నాను. అధికారులు పర్మిషన్ ఇచ్చినటువంటి ఏ విధంగా ఇవ్వగలిగారు అనేటటువంటి విషయం పరిశీలన చేసుకోవాలని కూడా నేను అడుగుతున్నాను. ముందు రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటటువంటి విషయం అధికారులకు సూచన చేస్తున్నాను. ఇదే విషయం ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మత మార్పులు జరగకూడదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ప్రకటన చేస్తే, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలు ఇప్పిస్తానని చెప్పి ప్రకటన చేసి ప్రమాణాలు చేపిస్తుంటే అధికారులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అంటే ముఖ్యమంత్రి గారి ప్రకటనకి గౌరవం లేదు, పవన్ కళ్యాణ్ గారి ప్రకటనకి గౌరవం లేదు, ఇక్కడ హిందువులు చేసుకునేటటువంటి దసరా పండుగల పట్ల కూడా గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నటువంటి అధికారుల యొక్క ఆలోచన మారాలని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు.